సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో ఇటీవల అదుపులోకి తీసుకున్న దుర్గారావును పోలీసులు వదిలిపెట్టారు. కేసుతో ఆయనకు సంబంధం లేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. అవసరమైతే దుర్గారావును మళ్లీ పిలుస్తామని పోలీసులు తెలిపారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చింది. ఈ బుధవారం ఏప్రిల్ 24న విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారులు వెల్లడించనున్నారు. భారత్ బాటలోనే నడుస్తున్న అమెరికా ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ కు భారీ జలకిచ్చింది. చైనాలోని మాతృ సంస్థ బైట్ డాన్స్ తో టిక్ టాక్ సంబంధాలు తెంచుకోకపోతే యాప్ పై నిషేధం విధిస్తామని హెచ్చరించింది. టిక్ టాక్ ను ఏడాదిలోపే మరో సంస్థకు విక్రయించాలంటూ అమెరికా దిగువ సభ ఓ బిల్లుకు ఆమోదించింది. భారత మహిళా రేసర్లు అదరగొట్టారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ లో సత్తా చాటిన వినేష్ పొగాట్ 50 కేజీలు, అన్షు మలిక్ 57 కేజీలు, రితిక 76 కేజీలు పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాలు సొంతం చేసుకున్నారు. ఈ పోటీలలో ఆయా బరువు విభాగాలలో ఫైనల్ చేరిన రేసర్లకు ఒలింపిక్స్ అర్హత సాధించారు.